ఈరోజు దేవుని వాక్యము, తన వస్త్రమును కాపాడుకొనువాడు ధన్యుడు. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 6వ వచనము. తన వస్త్రమును కాపాడుకొనువాడు ధన్యుడు అని ప్రభు చెప్పుచున్నాడు. వస్త్రమునంట కాపాడుకోవాలంటండి, మనం వస్త్రము కాపాడుకున్నప్పుడు మనము ధన్యులుగా ఉంటామంట. మన వస్త్రము మన దేవుడే. మన దేవుడని రక్షణ వస్త్రమును మనం ధరించుకున్నప్పుడు మనని ఆయన కాపాడుతూ ఉంటాడు, ఎంతో ధన్యతలోకి తీసుకొస్తాడు. రక్షణ అనే వస్త్రాన్ని మనము మన దగ్గర ఉంచుకోవాలి. ప్రభు చెప్తున్నారు, ఈ మే నెల ఈ 9వ తారీఖు ఈ ఉదయకాలం మందు ఈ శ్రేష్టమైన వాక్యాన్ని మనకిస్తున్న ప్రభువుకి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమమేడ కృపామేడ మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు ప్రభువా. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవ త్రియేక దేవ మీకు వందనాలు ప్రభువా. తండ్రి రాత్రంతయు కూడా నాయన కాసి కాపాడి నా ప్రభువా ఇంతవరకు మీరెక్కల కింద మమ్మల్ని భద్రపరిచావు తండ్రి. ప్రభువా ఈ ఉదయకాలం మందు నాయన మిమ్మల్ని ఆరాధించుకోవటానికి, మిమ్మల్ని ప్రార్థన చేసుకోవటానికి ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. తండ్రి దేవా, తండ్రి మరి చెప్పుచున్నావయ్యా అయ్యా తండ్రి, ఈ రక్షణ అనే వస్త్రాన్ని మేము ధరించుకొని ఉండాం ప్రభువా. తండ్రి ప్రతి ఒక్కళ్ళం కూడా మీ రక్షణ భాగ్యంలో నడిచే కృపను దయచేయ్యా. పరిశుద్ధాత్మ దేవ మీకు స్తోత్రాలు ప్రభువా. తండ్రి దేవ వందనాలయ్యా. అనేక వ్యాధులతో ఇబ్బంది పడుతున్న వారు స్వస్థపరచండి ప్రభువా. తండ్రి ఎండ దెబ్బకి తట్టుకోలేని ఎంతోమంది ఉన్నారు ప్రభువా. తండ్రి వాళ్ళందరినీ కూడా నాయన ఎండ దెబ్బ నుంచి కాపాడమని అడుగుచున్నాం ప్రభువా. కోర్టు సమస్యల నుంచి విడుదలను దయచేయండి అయ్యా. సంతానము లేని వారికి సంతానము దయచేయండి ప్రభువా. వివాహము కోసం ఎదురు చూస్తున్న యవనస్తులకి వివాహం జరిగించండి ప్రభువా. తండ్రి నా ప్రభువా, ఎంతో మంది నాయన పనులు లేక ఇబ్బంది పడుతున్నారు ప్రభువా. వారందరికీ కూడా సకాలంలో పనుల్ని చేసుకునే అవకాశాన్ని దయచేయమని అడుగుచున్నాం ప్రభువా. తండ్రి రైతు వారి ధనంగా చేసుకుంటున్న రైతుల్ని ఆశీర్వదించండి ప్రభువా. తండ్రి అప్పుల సమస్యలతో ఉన్న వారిని ఆశీర్వదించండి ప్రభువా. తండ్రి బీటెక్ ఎగ్జామ్ రాస్తున్న యువతీ యువకులని ఆశీర్వదించి ఏ ప్రశ్నకి ఏ జవాబు వచ్చిందో చదువుకొని ఎగ్జామ్ రాసే కృపను దయచేయమని చిన్న ప్రార్థన ఆలకించమని ప్రేమ గల యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.